అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు. చెల్లా అనే ఒక బ్రాండ్ నేమ్ ని, ఒక వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న లీడర్ కూడా. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ఎప్పుడు నవ్వుతూ కలర్ఫుల్ గా కనిపించే ఆమె వెనుక కన్నీటి కథలు ఎన్నో ఉన్నాయి. భగీరథ రెడ్డి గారి 50వ పుట్టినరోజు జరిగింది కదా, పిల్లలు సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించారు. అప్పుడు మీరు కనిపించలేదు. సో అనుకోని పరిస్థితుల్లో ఇంకొద్ది రోజుల్లో మీ పదవీ కాలం ముగియబోతోంది. మళ్ళీ జెడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తారా? ఎనీథింగ్ నేనైతే కంటెస్ట్ అనుకోవట్లేదు. బికాస్ ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి కూడా కనీసం మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వట్లేదంట. కారణం ఏంటి? కన్స్ట్రక్షన్ కి లేక ఏమైనా బిల్ పెట్టాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా మీకు ప్రత్యర్థులు మరెక్కడో కాదు, మీ సొంత పార్టీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అత్తగారింట్లోనే మీకు శత్రువులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఇవన్నీ కూడా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నాయా? రాజకీయం కోసం లేడీ ఎందుకు, మేము ఉన్నాం కదా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు. సోషల్ మీడియాలో ఆవిడ వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ నవ్వుతూ కలర్ఫుల్గా కనిపించే ఆమె వెనుక కన్నీటి కథలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆవిడ సాధారణ జెడ్పీటీసీ మాత్రమే కాదు, చెల్లా అనే ఒక బ్రాండ్ నేమ్ని, ఒక వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న లీడర్ కూడా. తను మరెవరో కాదు, దివంగత ఎమ్మెల్సీ చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు, అలాగే దివంగత ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి గారి సతీమణి కూడా. ప్రస్తుతం నాతో పాటు ఉన్న శ్రీలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడి ఆవిడ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, రాజకీయ ప్రస్థానం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? యా ఫైన్, డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా వెరీ ఫైన్ అండి. సుమన్ టీవీ ఆల్సో. శ్రీలక్ష్మి గారు ఎక్కడుంటున్నారు? హైదరాబాద్లోనా లేదంటే అవుకులోనా? యాక్చువల్లీ పిల్లల ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. సో హాలిడేస్ వరకు మేము అవుకులోనే ఉన్నాము. సో ఆఫ్టర్ దట్ స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు పిల్లలతో పాటు హైదరాబాద్లోనే ఉంటారు, మధ్యలో వెళ్ళొస్తూ ఉంటాం. అండ్ డిపెండ్స్ ఆన్ ద అకేషన్, లైక్ ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, 1 or 2 daysకి అట్లా, 10 daysకి ఒకసారి అట్లా వెళ్తాం. సో హాలిడేస్ అంతా మ్యాక్సిమం అక్కడే ఉంటాం, కిడ్స్ అంతా మేమంతా. శ్రీలక్ష్మి గారు, రీసెంట్గా భగీరథ రెడ్డి గారి 50వ పుట్టినరోజు జరిగింది కదా, పిల్లలు సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు. అప్పుడు మీరు కనిపించలేదు. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు చాలా ఇమోషనల్గా అనిపించిందండి. ఆ రోజు మీరు కూడా ఎంతో బాధలో ఉండి ఉంటారు అనుకున్నాను. బట్ ఆ వీడియోలో మీరు ఎందుకు లేరు? సమాధి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు శ్రద్ధాంజలి ఘటించలేదు? యాక్చువల్లీ మా హస్బెండ్, మా మామయ్య గారు ఉన్నప్పుడే ఫామ్ హౌస్ కట్టారు. అది చాలా ఫామ్ హౌస్ అని అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ వలన, సో అదేంటంటే అది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా చేశారనమాట. సో అనుకోని పరిస్థితుల్లో మా హస్బెండ్ కూడా మా మామయ్య గారితో పాటు అక్కడే చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడు తెలియలేదు సో ఇష్యూస్ ఇట్లా అవుతాయని. తెలిసి నేను మేబీ అప్పుడే ఉండుంటే కనుక అక్కడ చేసి ఉండేదాన్ని కాదేమో, అంటే లైక్ కూర్చుండేదాన్ని కాదేమో. సో తర్వాత రిస్ట్రిక్షన్స్, ఇది ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో ఎందుకు అవన్నీ అని నేను 1-2 years నుంచి వెళ్ళట్లేదు. యాక్చువల్లీ జెడ్పీటీసీగా ఇంకొద్ది రోజుల్లో మీ పదవీ కాలం ముగియబోతోంది. మళ్ళీ జెడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తారా, లేదు అంటే ఏమనుకుంటున్నారు పాలిటిక్స్ గురించి? ప్రస్తుతం అయితే జెడ్పీటీసీ కానీ లోకల్ బాడీస్ ఎనీథింగ్ నేనైతే కంటెస్ట్ అనుకోవట్లేదు. బికాస్ మావయ్య గారు, మా హస్బెండ్ ఉన్నప్పుడే అది జరిగింది. బట్ నవ్ ఏంటంటే అంటే ఊర్లో సిచ్యువేషన్ని బట్టి ఏంటి అంటే జెడ్పీటీసీ అయితే నేను అనుకోవట్లేదు. మేబీ ఫ్యూచర్ ప్లాన్ ఇంకా 1 year తర్వాత, అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ అంతా ఉంది కాబట్టి ఒక 1 year గ్యాప్, అంటే గ్యాప్ అని కాదు, ప్రజలతోనే ఉంటాను. బట్ పొలిటికల్గా ఏం చేయాలి అనేది 1 year తర్వాత డిసైడ్ చేయాలని ఆల్రెడీ అనుకున్నాను నేను. మీరు ప్రజలకి చాలా దగ్గరగా ఉంటారు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ నిలబడతారు. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా మీ అటెండెన్స్ అనేది ఉంటుంది. కానీ మీరు జెడ్పీటీసీగా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి కూడా కనీసం మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వట్లేదంట. కారణం ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ జెడ్పీటీసీ అంటే మా హస్బెండ్ ఉన్నప్పుడే మేము జెడ్పీటీసీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ మామూలు మీటింగ్లో మాట్లాడతాం కదా. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్, ఇవి కావాలి అవి కావాలి అన్నప్పుడు నాకు లోకల్గా తెలిసింది ఏంటి అంటే, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఏవైతే లైక్ రోడ్డు కానీ, లైక్ ఎనీ కన్స్ట్రక్షన్కి, లైక్ ఏమైనా బిల్ పెట్టాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా
లోకల్గా అంటే మనది అంత ఉండదు. సో బికాస్ అంటే ఉన్న పేరుకి మాత్రం ఒక పదవి తీసుకుని జెడ్పీటీసీ అని ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడం కాకుండా అది వాల్యుబుల్, మనకంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే మనం పబ్లిక్ కోసం వర్క్ చేస్తాం. యాక్చువల్లీ మేము పబ్లిక్ కోసం వర్క్ చేస్తాం కాబట్టి బీయింగ్ ఏ పొలిటీషియన్ ఏమనుకుంటామంటే పబ్లిక్ సర్వ్ చేసి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పదవి. నువ్వు చేయాలి అంటే జెడ్పీటీసీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ జెడ్పీటీసీగా ఉండి నువ్వు ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏమి నువ్వు చెప్పింది అంటే లైక్ వాట్ ఎవర్ మనం పబ్లిక్ ఇష్యూ రేస్ చేసినప్పుడు జరగనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ అనేది నా ఆలోచన యాక్చువల్లీ. అంటే ఊరినే మీటింగ్కి వెళ్ళి ఫోటో పెట్టుకున్నాము ఒక 10 మందికి అట్లా కాదు కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పదవికి సంబంధం లేకుండా మనమే చేసుకోవచ్చు కదా అది అని ఒక ఆ బ్రెయిన్లో అది అట్లా ఫిక్స్ అయిపోయిందనమాట. సో అందుకే నేను మీటింగ్స్ కూడా వెళ్ళట్లేదు యాక్చువల్గా. సాధారణంగా పాలిటిక్స్లో ఉన్న మహిళలకి చాలా రకాలైన ఛాలెంజెస్ ఉంటాయి. కామన్గా మేమందరం కూడా చూస్తూనే ఉంటాం. కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే మీకు ప్రత్యర్థులు మరెక్కడో కాదు, మీ సొంత పార్టీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అంతేకాదు సొంత ఇంట్లో, అది కూడా అత్తగారింట్లోనే మీకు శత్రువులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు దీనంతటికీ కారణం ఏంటి? సాధారణంగా ఒక భర్తను పోగొట్టుకున్న మహిళ అంటే ఒక సింపతి ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సానుభూతి చూపిస్తారు. కానీ మీకెందుకు ఇలాగ అడుగడుగున ప్రత్యర్థులు తయారవుతున్నారు? అంటే మీ వైఖరి కారణం అనుకోవాలా, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావమా? మేబీ అంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితి వల్ల అయి ఉండొచ్చు. అంటే బికాస్ ఆఫ్ అంటే బగ్గీగా చనిపోయేంత వరకు ఐ వాజ్ అ హౌస్ వైఫ్, నార్మల్ సింపుల్ హౌస్ వైఫ్. ఈవెన్ లైక్ ఊర్లో కూడా చాలామంది నన్ను చూసి ఉండరు, ఈవెన్ మా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు తప్ప. ఇంకోటి ఏంటంటే చెల్ల ఫ్యామిలీ అంటే మావయ్య గారు, మా అత్తయ్య గారు, నేను మా హస్బెండ్. లైక్ నేను మా అత్తయ్య గారు ఏంటంటే మా హస్బెండ్ వీళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి సో మేమేమంటే ఇంట్లోనే ఎక్కువ, అంటే బయటికి అంటే అదేదో తప్పని కాదు, బట్ వీఆర్ ఇంటూ లైక్ బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేసుకుంటూ అట్లా. సో ఎక్కువ మంది కూడా మమ్మల్ని చూసి ఉండరు బయటకు వచ్చి. సో అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే సో ఫ్యామిలీలో నుంచి అంటే తను రాదులే, ఉంటుంది అట్లానే ఉంటుంది, సో నెక్స్ట్ మనం ఉన్నాం కదా అని అట్లా అనుకున్నారు. బట్ నాకేమనిపించిందంటే బికాస్ ఆఫ్ మై కిడ్స్. ఇప్పుడు మా మావయ్య గారు ఓపెన్గానే లైక్ చిన్న కొడుకు పేరు అనౌన్స్ చేశారు. నేను ఆల్రెడీ లైక్ నేను జగన్ గారికి చెప్పానమాట, ఇప్పుడు మనం హస్బెండ్ చనిపోయారు, నేను వెళ్ళి ఇక్కడే కామ్గా ఊరుకుంటాను, ఆర్ మేబీ నేను పాలిటిక్స్లో లేకుండా ఉండుంటే కనుక హైదరాబాద్ వచ్చేది. బట్ మా పిల్లలు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లైక్ అంటే వాళ్ళకి ఊహ తెలియనప్పటి నుంచి పార్టీ కనువ లైక్ ఏ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మేబీ 3 ఎలక్షన్స్ చేసి ఉంటారు. లైక్ 2014 ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్. సో అన్ని ఎలక్షన్స్ వాళ్ళు చేశారు. వాళ్ళకి ఏంటంటే నాకంటే ఎక్కువ పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ఉండకపోతే ఫ్రెష్గా వాళ్ళు వచ్చి మళ్ళీ అంటే వాళ్ళకంటూ గైడెన్స్ అంటే ఎవరు లేరు కదా. ఇప్పుడు ఫ్యామిలీ లేదు, నేను లేకపోతే, నేను ఏమి చేయకపోతే తర్వాత ఒక 10 years తర్వాత మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, మేబీ వాళ్ళ ఫాదర్ ఉండుంటే కనుక ఇట్లా అయి ఉండేది కాదేమో, మేము కూడా పాలిటిక్స్లో అంటే ఇట్ వుడ్ హ్యావ్ వెరీ ఈజీ ఫర్ దెమ్ కదా, తిప్పుండేవాళ్ళు. సో అట్లా ఒక ఆలోచించి వాళ్ళని అడిగాను, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, ఓకే పర్వాలేదు ఊర్లో ఉండి రాజకీయం చేద్దాము అంటే చేద్దాము, రాజకీయం అంటే పబ్లిక్లో ఉండాలి, వీళ్ళతో ఉందాము అంటే ఉందాము, లేదు ప్రశాంతంగా హైదరాబాద్లో అందరిలాగా అట్లా ఉందాము అంటే లేదు, విల్ బీ హియర్ ఓన్లీ అని చెప్పారు. దట్ ఈస్ దేర్ చాయిస్ యాక్చువల్లీ. మీ సొంత కుటుంబంలో జరుగుతున్న గొడవలు కావచ్చు, ఈ విభేదాలు ఇవన్నీ కూడా రచ్చకెక్కాయి, దాడులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునే వరకు కూడా పరిస్థితులు వచ్చాయి. అసలు ఇవన్నీ కూడా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నాయా, లేదంటే ఆస్తుల కోసమా, లేదు అంటే మీ ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటమా? ఇది ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజకీయం కోసం మేబీ అంటే అప్పుడు బగ్గే ఉన్నారు, సో నెక్స్ట్ అంటే అంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వైఏ లేడీ ఎందుకు, మేము ఉన్నాం కదా, మేము రాజకీయం చేస్తాము, నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో అని కూడా చెప్పారు. బికాస్ నేనేంటంటే బీయింగ్ బగ్గీ వైఫ్గా నేను అంటే బీయింగ్ ఇండిపెండెంట్ లేడీగా ఈవెన్ పిల్లలకి ఇష్టం కాబట్టి నేను అక్కడ ఉంటున్నాను. సో నేనేమనుకుంటానంటే దట్ ఈస్ అవర్ చాయిస్, అంటే పిల్లలు మా ఫ్యామిలీ చాయిస్ కాబట్టి ఉన్నాను. సో వాళ్ళు ఏంటంటే వద్దు అక్కడ ఉండకూడదు, సో మేము ఉన్నాం కదా అని వాళ్ళు ఒక ఆలోచన అనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా ఈవెన్ లైక్ ప్రాపర్టీ ఇష్యూ కూడా జరుగుతూ ఉంది, ప్రాపర్టీ ఇష్యూ కూడా ఉంది. ఈ పేరేంటి అంటే ఏం చెప్తారు ఫుల్ నేమ్? చెల్ల శ్రీలక్ష్మి భగీరథ రెడ్డి అని చెప్తారు. అయితే భగీరథ రెడ్డి గారితో మీ అనుబంధం గురించి మాట్లాడుకుందాం. మీది లవ్ మ్యారేజా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా? అంటే ఫస్ట్ బగ్గే వచ్చి బెంగళూరులో కలవడం జరిగింది, దాని తర్వాత ఇంకా మామయ్య గారు చెప్పి ఇంకా అట్లా మ్యారేజ్. బికాస్ మాది విజయవాడ, సో నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు యాక్చువల్లీ.
ఆయన పాలిటిక్స్ కంప్లీట్ డిఫరెంట్ ఇది కాబట్టి ఇంకా బగి నచ్చి ఇంకా అట్లా చేసుకోవడం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన మీతోటి? మీ వివాహ బంధం ఎన్ని రోజులు బాగుంది అని? 2008 డిసెంబర్ 4th మ్యారేజ్ అయింది. సో November 3rd 2022 వరకు ఉన్నారు. అంతే, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఊహించని కుదుపు. మీ మామయ్య గారు చెల్ల రామకృష్ణారెడ్డి గారు, అసలు ఆయనది మామూలు వారసత్వం కాదు. ఆ అవుకు కావచ్చు, ఆ ప్రాంతంలోనే చెల్ల అనే ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన కాకుండా పోయారు, కరోనా ఆయన్ని కాటేసిందని కూడా చెప్పొచ్చు కదా. అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మొదలు టీడీపీ హయాంలో సివిల్ సప్లైస్ చైర్మన్ ఉన్నారు. దాని తర్వాత వైసీపీలోకి వచ్చినాక ఎమ్మెల్సీ. కాంగ్రెస్లో ఉండేవారు, తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలోనే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉండగానే కరోనా టైంలో చనిపోయారు కదా. అప్పుడు ఏం జరిగిందండి? కరోనా సెకండ్ వేవ్ అప్పుడు మీటింగ్స్ లైక్ కౌన్సిల్ విజయవాడలో అమరావతి వెళ్ళారు. సో అప్పుడు మీటింగ్ అప్పుడు దాని తర్వాత మేబీ డ్యూరింగ్ ఆ టైంలోనే అనుకుంటా. తర్వాత రాజమండ్రిలో టూర్కి వెళ్ళి వచ్చి హైదరాబాద్ వచ్చారు. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి కంటిన్యూస్ 3-4 days ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత అంటే టేస్ట్ బర్డ్స్ యాక్టివ్ లేవు, సరిగ్గా లేదు అని చెప్పి యాక్చువల్లీ మేమే ఫుడ్ అంతా ఇంట్లో నుంచి మేమే పంపిస్తామన్నమాట. నేనే పంపించేదాన్ని. సో మా హస్బెండ్ ఏంటంటే సరిగ్గా టేస్ట్ బర్డ్స్ లేవు, ఫీవర్ వస్తుంది 3-4 days అంటే తర్వాత అనుకున్నాం అంటే ఒకసారి కరోనా టెస్ట్ చేయించాలి అంటే. యాక్చువల్లీ ఆయన చాలా ఊర్లో కరోనా ఉన్నప్పుడు కానీ ఊర్లో వాళ్ళందరికీ రిస్ట్రిక్షన్స్ లైక్ ఐసోలేషన్ అదంతా ఎక్కడికి అంటే అంతా చెప్పి ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు కాబట్టి సో రాకపోయిండొచ్చు అని దీంతో ఒక 1 week ఫీవర్ వచ్చింది. సో అది తెలుసుకోలేకపోయారు యాక్చువల్గా. అంటే స్టిల్ అంటే కరోనా అటాక్ అయిందని తెలుసుకోలేకపోయారు. తర్వాత అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక 1 week 10 daysకి అంటే బెటర్ అవుతుంది అని అన్నారు. బట్ సడన్గా ఇంకా అట్లా అయింది. 2021లో ఆయన జనవరి 1st. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి మీ హస్బెండ్ అయిన భగీరథ రెడ్డి గారికి వచ్చింది. మళ్ళీ కొద్ది రోజులకే ఆయన కూడా అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది కదా ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే. 22 November 3rd. అప్పుడేం జరిగింది? అప్పుడు ఇంకా అదే హెల్త్ ఇష్యూ, సమ్ వీజింగ్ హెల్త్ ప్రాబ్లం వల్ల మేము ఏఐజీలో అడ్మిట్ చేసాము. సో ఒక 3-4 days యాక్చువల్లీ 4-5 daysలో అట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. జస్ట్ తండ్రి కొడుకు ఇద్దరు చనిపోవడానికి 1.5 year మధ్యలో గ్యాప్, ఆల్మోస్ట్ 1 year 11 months అంతే. అసలు 2 ఏళ్ళు తిరిగేసరికి ఒకవైపు మామయ్య గారిని పోగొట్టుకున్నారు, హస్బెండ్ని పోగొట్టుకున్నారు. అసలు ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే వీళ్ళిద్దరూ చనిపోవడం అంటే ఏంటి? మీ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి అనేదే కలిసి రాలేదు అనుకోవాలా? అయ్యుండొచ్చు మేబీ. అంటే అన్ని నమ్మే వాళ్ళకేమో అయ్యుండొచ్చేమో అనుకుంటాను నేను. ఇంకా మేబీ అయ్యుండొచ్చు. మామయ్య గారు చనిపోవడంతో ఆయన పదవిని ఎమ్మెల్సీ పదవిని మీ హస్బెండ్కి ఇచ్చారు భగీరథ రెడ్డి గారు. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే కన్ను మోయడం అనేది జరిగింది. ఆ తర్వాత వాట్స్ నెక్స్ట్ అనుకున్నప్పుడు మరి మీ పేరు రావాలి కదా. అప్పటికే మీరు జెడ్పీటీసీగా ఉండడం వల్ల మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదా? లేదు అంటే మీరు దానికి సరిపోరు అనుకున్నారా జగన్ గారు? అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా హస్బెండ్ చనిపోయిన చెప్పారు, అంటే మేబీ రావచ్చు అని చెప్పారు. దాని తర్వాత ఇంకా ఫ్యామిలీలో గొడవలు ఇష్యూస్ వల్ల సో అడిగారనమాట. అంటే లైక్ చెప్పారు వాళ్ళకే ఇస్తాము అన్నట్టు కూడా ఒక పాయింట్ ఆఫ్ ద టైం చెప్పారు. నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదు, బికాస్ వాళ్ళందరూ వెళ్ళి అడిగారు ఎమ్మెల్సీ కావాలి అది ఇది అని చెప్పి. బట్ నేనేమనుకున్నానంటే ఐఎమ్ ఫైన్ విత్ జెడ్పీటీసీ, ఓకే. బికాస్ ఎందుకంటే అది నేను న్యూ టు పాలిటిక్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పార్టీ కోసం పనిచేసి దెన్ వాళ్ళు గుర్తించి పదవిస్తే బెటరు, మనం వెళ్ళి అడగటం ఎందుకు అని దీంతో నేను అడగలేదు యాక్చువల్గా. అంటే వాళ్ళు గుర్తించి పార్టీ కోసం పనిచేసి ఇఫ్ రియలీ దే నీడ్ దట్, రియలీ దే థింక్ దట్ నాకు ఎమ్మెల్సీ డిజర్వ్ అవుతాను అంటే ఇస్తారు కదా అని దీంతో నేను పార్టీ కోసం పని చేశాను. కానీ నేను పదవి అయితే అడగలేదు యాక్చువల్గా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు 1+1 గన్మెన్ సెక్యూరిటీ ఇచ్చారు. ఒక జెడ్పీటీసీగా ఉన్న మీకు అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ 1+1 గన్ మా హస్బెండ్ November 3rd చనిపోయిన తర్వాత January 1st రోజు ఇష్యూ జరిగింది. లైక్ గొడవ ఇష్యూ అంతా జరిగింది. అప్పటికే అంటే జగన్ అన్నకి తెలుసు యాక్చువల్లీ సంథింగ్ ఫ్యామిలీలో జరుగుతుంది, ఇష్యూస్ జరుగుతున్నాయి అని. అంటే లోకల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో January 1st రోజు ఏమైందంటే ఇష్యూ జరగడం వల్ల ఇంకా ఆయన ఓకే అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ బగ్గీను జగన్
క్లోజ్ ఫ్రెండ్స్ అని లైక్ ప్రీవియస్ లైక్ ముందు సీఎం అవ్వక ముందు నుంచి కానీ ఎప్పటి 10-15 లైక్ ఇయర్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో మరి ఆ రీజన్తోనే ఏదో తెలియదు కానీ బట్ గన్మెన్ అయితే ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐఎమ్ హియర్ యాక్చువల్గా. సాధారణంగా తల్లికి చిన్న కొడుకు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే మీ అత్తగారికి కూడా ఇప్పుడు చిన్న కొడుకు చనిపోవడం వల్ల మీ మీద ఎక్కువగా సింపతి ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ ఆవిడ కూడా మీకు ఒక రకంగా శత్రువుగా మారిపోయారు. మీ బావగారు విఘ్నేశ్వర రెడ్డి గారు కూడా మీ వైపు లేరు. మరి మీరు వాళ్ళెవ్వరితో మాట్లాడట్లేదు. కనీసం పిల్లలైనా నానమ్మ పెదనాన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? మీరు ఇప్పుడు తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం మేబీ ఉండొచ్చు, బట్ కొడుకు లేడు కదా, కొడుక్కి కోడలికి తేడా ఉంటుంది కదా. ఎస్. సో మేబీ ఇంకో పెద్ద కొడుకు ఉన్నాడు కాబట్టి మేబీ షీ వాంట్స్ హిమ్ టు బి అంటే నెక్స్ట్ లెగసీ వాళ్ళ కొడుకు తీసుకోవాలి అన్నట్టు అనుకున్నట్టున్నారు. అందుకని సపోర్ట్ అయితే. ఒకవైపు అసలు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మామయ్య గారిని పోగొట్టుకున్నారు, అది ఒక బాధ. మళ్ళీ ఒక 2 ఏళ్ళు తిరిగేసరికి హస్బెండ్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత పార్టీలో గొడవలు మొదలయ్యాయి. 2 చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు, హైదరాబాద్లో ఉండాలా, అవుకులో ఉండాలా, అన్నీ కూడా మీకు కన్ఫ్యూజన్ స్టేటస్. అలాంటి టైంలో మళ్ళీ మిమ్మల్ని మీరు ఎలా నిలబెట్టుకున్నారు? మేబీ అంటే నేను ఒకటి నమ్ముతాను, మల్టీ టాస్కింగ్ అంటే విమెన్ అంటేనే మల్టీ టాస్కింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇంట్లో వర్క్ చేసుకుంటాం, హస్బెండ్ని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం. దిస్ ఈజ్ సేమ్ యాజ్ దట్. పాలిటిక్స్ కానీ, సెల్ఫ్ కేర్ కానీ, పిల్లలు కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ బాగోగులు కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఆటోమేటిక్గా అది గుర్తు వస్తే ఎక్కలేని ఎనర్జీ వస్తుందేమో అనుకుంటాను నేను యాక్చువల్లీ. భగీరథ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం వల్ల చెల్లా వారసత్వాన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినప్పుడు మీ నాన్నగారు ఇన్ని రోజులు బిజినెస్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు, హైదరాబాద్లో బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి మీ అడుగులు ఎటు పడబోతున్నాయి? మా ఫాదర్ ఏంటంటే ఆయనకి బీజేపీ సిద్ధాంతాలు కానీ లైక్ మోడీ గారి సిద్ధాంతాలు లైక్ సో బికాస్ ఆఫ్ దట్ జాయిన్ అయ్యారు. అది హైదరాబాద్ వరకు మాత్రమే. అంటే రామచంద్ర గారు కూడా అడగడం జరిగింది యాక్చువల్గా. అంటే ఆయన ఒకసారి ఇంటికి వచ్చి మా ఫాదర్తో పాటు మాట్లాడినప్పుడు అడగడం జరిగింది. బట్ లోకల్ అంటే లైక్ హైదరాబాద్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ ఏపీ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ పాలిటిక్స్ రైట్. అండ్ రూరల్కి అర్బన్కి చాలా తేడా ఉంటుంది. అండ్ నేను ఈ స్టేజ్లో ఒక పొలిటికల్గా నేను జెడ్పీటీసీ అవుకు నుంచి అయ్యాను. అవుకు మండలం, అవుకు విలేజ్ నుంచి, మా ఊరు నుంచి అయ్యాను. సో పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చింది అక్కడి నుంచే వచ్చింది. సో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మా ప్రజల వల్లనే ఉన్నాను. అంటే లైక్ దే ఆర్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ. సో దానికి సంబంధించి నేను అక్కడే ఉంటేనే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో హైదరాబాద్లో మేబీ ఏమైనా సపోర్టివ్గా ఏమైనా చిన్నవి చేయొచ్చేమో తెలియదు కానీ బట్ కంప్లీట్లీ ఇంటూ పాలిటిక్స్ అంటే నేను అవుకు నుంచే చేద్దాం అనుకుంటాను. లైక్ అంటే వాళ్ళ కోసం చేస్తాను. ఇప్పుడు ఫస్ట్లో మనం ఏమనుకుంటామంటే నా స్టార్టింగ్ అంటే నేను వాళ్ళ వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళ కోసమే ఉంటాను అని అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ మేము అక్కడైతేనే. భగీరథ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఆ తర్వాత పరిస్థితులు వేరు. ఎప్పుడైనా అనిపించిందా అసలు ఇవన్నీ చూసినప్పుడు నాకెందుకు వచ్చిన ఈ రాజకీయాలు, నా లైఫ్ ఏంటి, ఇక చాలే రాజకీయాలు, ఈ రాజకీయాలకు దండం అని ఎప్పుడైనా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అలాంటివి? లేదు అట్లా ఎప్పుడు అనిపించలేదు యాక్చువల్గా. బికాస్ రాజకీయాలు అంటేనే అప్ అండ్ డౌన్ మనకి ఇంకా ఆల్రెడీ 2009 నుంచి అంటే ముందు నాకు అంత పాలిటిక్స్ తెలియకపోయినా 2009 నుంచి ఉన్నాను కాబట్టి ఇంకా మనం వన్స్ దాంట్లోకి వచ్చిన అంటే అంతేం అనిపించదు. ఓకే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అనేది ప్రజలు వాళ్ళని చూసి వాళ్ళ ఎఫెక్షన్ చూసేసి ఓకే విల్ గో ఫర్ దెమ్, మనం వాళ్ళ కోసమే ఉన్నాం కదా అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మా కోసం చేసినప్పుడు అంటే వాళ్ళు మమ్మల్ని అట్లనే చూసుకుంటారు. సో మేము వాళ్ళని దే ఆర్ మై ఫ్యామిలీ. ఒక పొలిటికల్ లైక్ ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. పిల్లలు బాగా గుర్తు చేస్తూ ఉంటారా భగీరథ రెడ్డి గారిని మధ్యలో ఎప్పుడైనా? బట్ చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళు కూడా పాలిటిక్స్ వాళ్ళు బిజీగానే ఉంటారు, ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు మా అమ్మ అని వాళ్ళని పిలుచుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు. సో అంటే అక్కడే ఉంటున్నాం కాబట్టి మా హస్బెండ్తో తిరిగిన ఆ ప్లేసెస్ కానీ ఆఫీస్ కానీ ఏదైనా కానీ అవి అంటే స్టిల్ ఐ మీన్ లైక్ వీ డోంట్ మిస్ హిమ్ బికాస్ హీస్
దేర్ విత్ అస్ ఓన్లీ, అంటే మాతో పాటే ఉన్నారు కదా అనుకుంటాం. మీ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే మీ ఇద్దరు పిల్లలు కూడా అసలు అటొకళ్ళు ఇటొకళ్ళు రామ లక్ష్మణుల్లాగా ఎలా ఉంటారు, ఇక చాలా ఆవిడకి ఇది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ప్రజల అభిమానం. మీకు ఎలా అనిపిస్తుంది ఇద్దరు కొడుకుల్ని చూసుకుంటుంటే? నాకేం తక్కువ అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఆబ్వియస్లీ అనిపిస్తుంది. అంటే చాలా సిచ్యువేషన్స్లో చాలామంది ఏమంటారు అంటే స్టడీస్ ఉన్నాయి కదా హైదరాబాద్లో పెట్టొచ్చు కదా, హాస్టల్లో పెట్టచ్చు. యాక్చువల్లీ బగ్గి చనిపోయినప్పుడు కూడా చాలామంది చెప్పారు పాలిటిక్స్లో తిరుగుతున్నారు కాబట్టి పిల్లలు ఎందుకు హాస్టల్లో పెట్టొచ్చు కదా, ఆర్ పిల్లల్ని హైదరాబాద్లోనే ఉంచవచ్చు కదా, ఎందుకు తీసుకురావటం, ఆర్ వాళ్ళకి లైక్ స్టడీస్ ఉన్నాయి కదా అది అని. బట్ నేనేమనుకుంటానే స్టడీస్ అయినా వస్తాయి, లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏమంటారంటే ద నియర్ టు ద పబ్లిక్, అంటే నేషనల్ అంటే ఒక మనిషి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండి మనం ఊరికి ఇట్లా కాకుండా ఆ ఎఫెక్షన్స్ ఏంటి అనేది తెలుస్తాయి. సో వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు మీరు ఇందాక అన్నట్టు బగ్గి లేకపోయినా కూడా సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తు చేయడం కానీ ఆ ఎఫెక్షన్స్ వలన వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్. అంటే వాళ్ళు దే కుడ్ రికవర్ వెరీ సూన్, దాంట్లో నుంచి బయటపడటం కానీ అట్లా జరిగింది. అంతేగాని నేను అనుకుంటా మేబీ ఒక 5 years ఎల్డర్ అయి ఉంటే కనుక వాళ్ళే చూసుకుని ఉండేవాళ్ళు కదా. ఇంకా వాళ్ళు ఇప్పుడు 10th అండ్ ఇంటర్ కాబట్టి అట్లనే ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ దే ఆర్ మై స్ట్రెంత్ యాక్చువల్లీ. వాళ్ళని చూస్తుంటేనే భవిష్యత్ చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. అవునవును, అంటే పాలిటిక్స్లో వస్తారా లేదా అనేది వాళ్ళ చాయిస్. అది కూడా చెప్పాను నేను. అంటే లైక్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అట్లా కాదు అంటే మా తాతగారు, మా హస్బెండ్, మా నాన్న అట్లా కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ యువర్ చాయిస్. పాలిటిక్స్లో వస్తానా లేదా అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు, అది ఒక ప్రపంచం, ఇదొక ప్రపంచం. చెల్లా ఫ్యామిలీకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట, నిజమేనా? అట్లా 1,000 కోట్ల రూపాయలు అంటే లేదు. ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చా? మేబీ బాగా ఉండడానికైతే ఉన్నాయి, అంటే అంతేవరకే. మామయ్య గారు లేరు, హస్బెండ్ లేరు, అత్తింటితో గొడవలు, మీరు ఏం జాబ్ చేయట్లేదు, జెడ్పీటీసీగా మాత్రమే ఉన్నారు. రాజకీయాలంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ఎలా నడుస్తుంది మరి? అంటే యాక్చువల్లీ మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు. సో కొంచెం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఐ డూ లైక్ పెట్రోల్ బంక్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం ఏమీ లేదు యాజ్ ఆఫ్ నా వరకు అయితే. మా మామయ్య గారి ప్రాపర్టీస్ ఇంకా అన్నీ అట్లనే ఉన్నాయి, అన్ని కోర్టులో ఉన్నాయి డిస్ప్యూట్లో. సో మేము మా సెల్ ఫోన్ ప్రాపర్టీతోనే నేను చేస్తా అంతా. పిల్లలు ఏమంటూ ఉంటారు? నానమ్మ వాళ్ళతో గొడవలు, బయటకు వెళ్తే గొడవలు, ఏంటిదంతా పీస్ఫుల్గా మనం బతుకుదాం, వీటన్నిటిని వదిలేద్దాం అనే ఫీలింగ్ ఎప్పుడైనా పిల్లల్లో కనిపిస్తుందా? అట్లా ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు బయటకు చెప్పారు. కానీ నాకు తెలిసి ఒక్కొక్కసారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే వీళ్ళు వెళ్ళి కొట్టేస్తారేమో అంటకు అని అనిపిస్తుంది. జాగ్రత్త, అసలే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పెద్దవాళ్ళు. బట్ వాళ్ళకి అట్లా అంటే వాళ్ళు అంత ఇష్యూస్ జరిగినప్పుడే చెప్పుండేవాళ్ళు కదా, వద్దు మనకి వద్దని. వాళ్ళు అట్లా కదా, బగి పిల్లలు కదా అట్లనే ఉంటారు, మా పిల్లలు కదా అట్లనే ఉంటారు. ఫైర్ బ్రాండ్స్. యా. సో ఈవెన్ లైక్ ఇప్పుడు వద్దు అన్నప్పుడు నాకే చెప్పుండేవాళ్ళు కదా వద్దు ఎందుకు అనేది. బట్ వాళ్ళకి అది ఒక ఇది ఉంటుంది. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ రాజకీయ గొడవలు కామనే. కంటికి కన్ను పంటికి పన్ను రాజకీయాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీ ఫ్యామిలీలో చూసినప్పుడు కూడా అనేక రకాలైన గొడవలు లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ రాజకీయాల్లో అంటే గతానికి ఇప్పటికీ ఏమైనా ఈ ఫ్యాక్షన్లో మార్పు వచ్చిందా? మీ చిన్నప్పుడు చూసిన పరిస్థితులకి ఇప్పటికీ ఏదైనా తేడా మీరు గమనించారా? అంటే యాక్చువల్లీ 2009 తర్వాతనే కదా నేను రాయలసీమ యాక్చువల్లీ బేసికల్ ఫ్రమ్ ఏపీ అండ్ స్టడీస్ అంతా చెన్నై, బెంగళూరు చదువుకున్నాను. సో ఫ్యాక్షన్ అంటే ఊరిని చూడటం వరకే. కానీ యాక్చువల్లీ ఎలక్షన్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఏదైతే ఉందో అంటే అప్పుడు మావయ్య బగ్గి వీళ్ళంతా ఫ్యామిలీ ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళంతా చూసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఫ్యాక్షన్కి సంబంధించిన వరకు చాలామంది అంటారు అంటే ఫ్యాక్షన్ అంటే ఏదో అనవసరంగా నరుక్కోవడం, చంపుకోవడం సంథింగ్ అట్లా అని. బట్ ప్రతి ఒక్కదానికి అంటే వెనకాల ఒక స్టోరీ ఉంటుందేమో నేను అనుకుంటాను యాక్చువల్లీ. అయితే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఒకటి స్వార్థం అవ్వచ్చు, లేకపోతే కొన్ని మంచి చేయడం ఉండొచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్. ఫ్యాక్షన్కి అంటే చంపడం ఒకటే చూస్తారు కానీ వెనకాల స్టోరీ ఎవరు చూడరు కదా. కరోనాతో పాటే మీ లైఫ్లో కూడా చాలా కష్టాలు మొదలైనట్టుగా కనిపిస్తోంది. మామయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మీ హస్బెండ్, ఆ తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం.
వీటన్నిటిని చూసినప్పుడు అంటే అక్కడ రాజకీయంగా వ్యక్తిగతంగా అన్నీ కూడా మీకు సవాళ్లే ఎదురవుతూ ఉన్నాయి. అయితే భగీరథ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా జగన్ గారిని కలిసారా, మాట్లాడారా? లేదు, ఎలక్షన్ తర్వాత అయితే జరగడం 23 లాస్ట్ 24లోనూ కలిసినట్టున్నాను. 23 బిఫోర్ ఎలక్షన్స్ కలిసాను, తర్వాత అయితే నేను కలవలేదు యాక్చువల్గా. త్వరలో మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఆయన దగ్గర నుంచి ఏదైనా మీకు హింట్ కానీ మళ్ళీ మీరు పోటీ చేయండి, లేదంటే కొత్త బాధ్యతలు ఇస్తాం, నెక్స్ట్ ఎమ్మెల్యేగా మీకు టికెట్ ఇస్తాం లాంటి హామీలు కూడా ఏమీ లేవా? లేదు, యాక్చువల్లీ నేను పార్టీకి దూరంగానే ఉన్నాను. అండ్ ప్రస్తుతానికైతే చెప్పాను కదా, నేను ఎలక్షన్స్ అంటే లైక్ 1 year గ్యాప్ తీసుకుని తర్వాత అంటే లైక్ లోకల్ ఇప్పుడు మనం అనుకునొచ్చు అంటే లైక్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అనుకోవచ్చు. బట్ లోకల్గా మనం ఒక మండలం ఒక ఊర్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే అక్కడ లోకల్ పబ్లిక్ అండ్ విత్ హూమ్ వీఆర్ కంఫర్టబుల్ విత్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అంటే మనం ఎవరితో కంఫర్టబుల్గా ఉన్నాము అనే ఒక దీంట్లో ఉంటుంది. సో మా ఊరికి అంటే ఏది లైక్ మా వర్గం వాళ్ళతో డిస్కస్ చేసి 1 year తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం అనుకున్నా. సో అందుకే లోకల్ బాడీస్ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేయాలనుకోవట్లేదు. సో 1 year గ్యాప్ తీసుకుని అప్పుడు ఆ తర్వాత ఆయన వైసీపీలోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే టీడీపీ కానీ బీజేపీలో కానీ చేరే అవకాశం? అది ఇంకా 1 year తర్వాత టైం వచ్చినప్పుడు మీకే చెప్తాను నేను. అంతేగాని వైసీపీలోనే ఉంటానని మాత్రం చెప్పరా? లేదు, అంటే భవిష్యత్తు ఇప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు మనం చూసుకోవాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది, మనకి వాల్యూ ఎక్కడ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత చేస్తాం, ఇంత ఉంటున్నాము, ఇంత చేస్తాం బికాస్ నథింగ్ ఇస్ బియాండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటాను. రాజకీయాలంటే కేక్ వాక్ కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో అయితే అసలు సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరేం చెప్తారు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న మహిళలకి? అంటే ట్రోలింగ్ అనేది ఇప్పుడు మనం యూజువలీ లైక్ మనం చేస్తుంటాం, మన ప్రోగ్రామ్స్ చూస్తుంటాం, లైక్ రీల్స్ కింద పోస్ట్ పెడుతూ ఉంటాం, నీకు అంత సీన్ లేదనో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా చూసుకోవచ్చను. సో ఏదో ఒకళ్ళో ఇద్దరో చెప్పినంత మాత్రాన మనం ఆపేసి అయితే కూర్చోలేము కదా. సో దే ఆర్ మెనీ పీపుల్ ఫర్ అస్, లైక్ మనం మన రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ఒక రాజకీయంలో ఉన్నప్పుడు సో ఒకళ్ళిద్దరు ట్రోల్ చేసినంత మాత్రాన వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయిపోదు కదా. సో జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే. సో అంటే ఫ్యూచర్లో రాజకీయంలోకి వచ్చిన ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి, అంటే సైమల్టేనియస్గా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకొని దెన్ అప్పుడే రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం అనేది చాలా అంత ఈజీ కాదు. అండ్ ఆల్రెడీ నేను చాలామంది నేను చెప్తూ ఉంటాను, రాజకీయం అనేది ఈజీ కాదు. బికాస్ ఒక ఫ్యామిలీ బ్రాండ్ ఉండి ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చేయడం వేరే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తే ఏమైందంటే చాలామంది అదే మోటివేషన్తో వచ్చేస్తూ ఉంటారు, లైక్ మనం కూడా ఏదో ఒకటి చేద్దామని. బట్ దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన నడుస్తోంది. చంద్రబాబు నాయుడు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరి పాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే పాలన అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లైక్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. సో నాకు తెలిసి ఒకరిని కమెంట్ చేసి వీళ్ళు వాళ్ళకంటే గొప్ప అని చెప్పడానికి ఉండదు. బికాస్ ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. నో వన్ ఈజ్ లెస్, నో వన్ ఈజ్ మోర్. యాక్చువల్లీ చూశారు కదా, చెల్లా శ్రీలక్ష్మి భగీరథ రెడ్డి గారు ఒక లీడర్ మాత్రమే కాదు, ఫైటర్. రాజకీయాల్లో ఇక మీదట ముందుకే వెళ్తానని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని ఆమె స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ స్వరూప గారు.